తెలంగాణలో గెలుపు కాంగ్రెస్ కి తెచ్చింది మహా ఊపు. అందుకే ఆ పార్టీలో ఇప్పుడు ఏ చిన్న పదవైనా సరే ఆకాశమంత ఎత్తులో కనిపిస్తోంది. ఇప్పుడు కీలకమైన యూత్ వింగ్ ఎన్నికలు నిర్వహిస్తున్న వృద్ధ పార్టీలో ఒక కీలకమైన పదవి కోసం యువ కిషోరాలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఫుల్ డిమాండ్ ఉన్న యువ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలంగాణలో కాంగ్రెస్ జోష్. పదవుల కోసం పోటీ పడుతున్న నేతలు, యూత్ కాంగ్రెస్ పగ్గాల కోసం హోరాహోరీ. ఎట్టకేలకు తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన అదనపు బలంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ కలిగిన ఈ వృద్ధ పార్టీ యువ రక్తాన్ని ఎక్కించుకునేందుకు తహతహలాడుతోంది. అందుకే యూత్ కాంగ్రెస్ ఎన్నికల మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే మండల, జిల్లా స్థాయిల్లో నామినేషన్ ప్రక్రియను, ఎన్నికను కూడా పూర్తి చేసింది. ఇక మిగిలింది రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు నిర్వహించడమే. త్వరలో ఆ తంతు కూడా పూర్తి చేసే పనిలో ఉంది హస్తం పార్టీ. రాష్ట్రాల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ముగిసిన అనంతరం జాతీయ స్థాయిలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నమాట. మరిప్పుడు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరు ఛాన్స్ దక్కించుకోబోతున్నారన్నదే రాజకీయంగా చర్చనీయాంశమైంది. పోస్టుకున్న డిమాండ్కు తగ్గట్లే యువ నాయకుల మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తోంది. అయితే పార్టీకి ఎవరు ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయిస్తే ఆ వ్యక్తినే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం మామూలుగా జరిగే తంతు. కానీ ఈసారి ఓటింగ్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించనుండడంతో ఆ పోస్టుకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. దరఖాస్తులు కూడా పిలవడంతో ఆసక్తున్న వారు తమ బయోడేటాను ఇప్పటికే పార్టీ నాయకత్వానికి పంపించారు. తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం 19 మంది అప్లై చేసుకోగా అందులో 9 అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. మిగిలిన 11 మంది యూత్ వింగ్ ప్రెసిడెంట్ కోసం హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి. అయితే వీరిలో కీలకంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జక్కిడి శివచరణ్ రెడ్డి, తూముకుంట ఆంక్షారెడ్డి, పొన్నం తరుణ్, సామ్రాట్ వంశీ, దీపక్ ప్రజ్ఞ ఉన్నారు. పోటీ మాత్రం జక్కిడి శివచరణ్ రెడ్డి, బల్మూరి వెంకట్ల మధ్య ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ గా చేసిన ఎమ్మెల్సీ వెంకట్ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ బరిలో దిగడం పార్టీలో హీట్ పెంచేసింది. శివచరణ్ రెడ్డికి కూడా కొందరు సీనియర్ నేతల సపోర్ట్ ఉండడంతో ఇద్దరు యువ నాయకుల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఎవరికి వారు తమ బలాబలాల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు యంగ్ లీడర్స్. డైరెక్ట్ ఎన్నిక కాబట్టి లాబింగ్ పెద్దగా పని చేయకపోవచ్చు. అందుకే గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు వెంకట్, శివచరణ్ రెడ్డి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ తరహాలోనే యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పోస్టులు కూడా హాట్ చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్ స్వామి ఎన్నికవగా యూత్ కాంగ్రెస్ పదవి ఎవరిని వరిస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది. త్వరలోనే పీసీసీ మార్పు కూడా జరగనుండడంతో ఈ కీలకమైన యూత్ వింగ్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.